కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు వారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. మరొక దేవుడు లేడు అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 22వ వచనంలో ఉన్నటువంటి సందర్భము, దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనత కలవాడవు, నీ వంటి దేవుడు ఒకడు కూడా లేడు. మేము వినిన దానినంతటిని బట్టి, మేము తరచి శోధించి తెలుసుకున్న దానినంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడు ఎవడు కూడా లేడు అనేటువంటి ఈ మాట క్రీస్తు శకము 10వ శతాబ్దంలో వ్రాయబడింది. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 5వ వచనంలో, నేను యెహోవాను, మరి ఏ దేవుడు కూడా లేడు, నేను తప్ప ఏ దేవుడు కూడా లేడు అని ఖరాఖండిగా దేవుడు చెప్పడం జరిగింది. నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనంలో, నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని మోషేతో అన్నాడు దేవుడు. అంతేకాకుండా ఆయన ఉండును అనువాడు మీ యొద్దకు నన్ను పంపెను అని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పాలి అని కూడా అన్నాడు. మోషే కంగారు పడిపోయాడు. ఇదేం పేరు, నేనెప్పుడూ వినలేదే ఇలాంటి పేరు. నేను ఉన్నవాడను అనువాడనేంటి, ఉండును అనువాడనేంటి, నేను ఎప్పుడు ఉండేవాడిని ఏంటి అంటే దేవుడికి వర్తమాన భూత భవిష్యత్ కాలములతో సంబంధం లేదా అంటే లేదు. మనకి క్యాలెండర్ అవసరం, మనకి వాచ్ అవసరం, కానీ దేవునికి వాటితో పని లేదు. యోహాను సువార్తలో 10వ అధ్యాయం 30వ వచనంలో యేసు ప్రభువారు ఒక మాట మాట్లాడుతూ, నేనును తండ్రియును ఏకమై ఉన్నాము అని అంటున్నాడు. యేసు ప్రభు దేవుడు, యెహోవా దేవుడు అని మాట్లాడేటువంటి సంఘాలు ఈరోజు ఎన్నో ఉన్నాయి. సపరేట్ చేసి మాట్లాడుతూ ఉంటారు. మరి యేసు ప్రభు వారేమో మేము ఆయన కలిసే ఉన్నాము, వి బోత్ ఆర్ వన్ అని చెప్తున్నాడు యేసు ప్రభు వారు. అంటే దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు ఇక్కడ. మరి యెహోవా సాక్షులు చేస్తున్నటువంటి అరాచకాలు అన్నీ కావు, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వాళ్ళు చేస్తున్న అరాచకాలు అన్నీ కావు. కల్ట్ సంఘాలు ఎక్కువైపోయినాయి ఈ రోజున. లేటర్ డే సైన్స్ అని ఉంటారు, అదొక చర్చ్, దిక్కుమాలిన సంఘము. యేసు ప్రభువు పునరుద్ధానము చెందలేదు, ఆయన తిరిగి లేవలేదు, ఆయన చంపబడినాడు, సమాధి చేయబడినాడు, అంతే మనిషిలాగా ఆయన కూడా చనిపోయాడని చెప్తారు వాళ్ళు. ఎంతోమంది క్రైస్తవులను సాతాను చేతికి, నరకములో ఉన్న అగ్ని చేతికి అప్పగిస్తున్నటువంటి దొంగ దైవ జనులు, దొంగ బోధకులు ఈ రోజున కోటాను కోట్ల మంది తయారవుతూ ఉన్నారు. మోసపోకుడి, దేవుడు విక్రయింపబడు అనేటువంటి వాక్యాన్ని మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? కృత నిబంధనలో నుండి దేవుడు చేసిన మనుషులందరూ కూడా ఒకేలా ఉన్నారు. 830 కోట్ల మంది ప్రజలు ఈ రోజున ఒకేలా ఉన్నారు, డిజైన్డ్ బై గాడ్. మరి మనుషులందరూ కలిసి చేసుకున్న దేవుళ్ళు ఒకేలాగా ఎందుకు లేరు? దిస్ ఈజ్ అ కన్ఫ్యూజన్, దిస్ ఈజ్ అ డిలేమా. సందిగ్ధంలో బతుకుతున్న 100 కోట్ల మంది ప్రజలు నిజమైన అద్వితీయ దేవునిని గురించిన నిజాలను సమాధి చేసేసారండి. నిజంగా సమాధి చేశారు. 830 కోట్ల మంది ప్రజలలో ఈ రోజున భూమి మీద నివసిస్తున్నటువంటి జనాభా అంతటిలో 180 కోట్ల మంది ఇష్మాయేలీల సంతానం వారు ఉన్నారు. ఒక ఊరు పేరు లేని దేవుణ్ణి ఊహించుకుని వీళ్ళు లేని భక్తిని పూసుకొని రాని చేత కానటువంటి ఒక ఆరాధనని వీళ్ళు బలవంతంగా అలవాటు చేసుకొని ఒక మాయలో, ఒక ముసుగులో బ్రతుకుతున్నారు ఈ రోజున. వాళ్ళు చూస్తే చాలా బాధ వేస్తుంది. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 23వ వచనంలో, నా ఎదుట ప్రతి మోకాలు కూడా వంగవలసిందే అని చెప్తున్నాడు దేవుడు. ఖరాఖండిగా, అసలు మొహమాటం లేకుండా, నిర్మోహమాటముగా, ముక్కుసూటిగా, కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్తున్నాడు. ప్రతి నాలుక నేను మాత్రమే దేవుణ్ణి, జీవము కలిగిన దేవుడు యెహోవాను ఒప్పుకొనవలసిందే. నా ఎదుట ప్రతి మోకాలు వంగవలసిందే, ప్రతి వాడు లొంగవలసిందే. నాకు విరోధముగా, నాకు వ్యతిరేకముగా ఎవరు కూడా పోరాడి కొట్లాడి గెలవలేరు అని దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. మనిషిని సాతాను ఎలా మోసం చేస్తాడంటే కన్ఫ్యూజన్తో స్టార్ట్ చేస్తాడు. వాడు సాతాను యొక్క మోసము ఒక అనుమానముతో మొదలవుతుంది, ఒక సందిగ్ధతతో మొదలవుతుంది, ఒక ప్రశ్నతో మొదలవుతుంది. దానికి ఏం ఆన్సర్ చెప్పాలో కూడా నువ్వు వెంటనే తయారు చేసుకోవడానికి సమయం లేనటువంటి క్వశ్చన్స్ పడేస్తాడు. అవును, ఇతను చెప్పేది నిజమే కదా అని సాతాను వేసిన ప్రశ్ననే సరైన ప్రశ్న అని మనం కన్విన్సింగ్గా అనిపిస్తుంది మనకి. ఇది మోసపూరితమైనటువంటి మార్గము. చూడండి ఒకసారి, ఆదికాండంలో సాతాను మనిషిని ఎలా కన్ఫ్యూజ్ చేస్తాడో చూపిస్తాను. సాతాను చేత పట్టబడినటువంటి సర్పము హవ్వమ్మతో, ఆ స్త్రీతో ఏమన్నదంటే, ఇది నిజమా,
ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? ఆదికాండము 3వ అధ్యాయం 4వ వచనంలో, అందుకు సర్పము హవ్వమ్మతో అనగా సర్పములో దూరిన సాతాను ఆత్మ హవ్వమ్మతో మాట్లాడుతూ, ఇదిగో ఈ పండు తింటే మీరు చావనే చావరు అని అన్నాడు. నీకు నిజమైన దేవుడు ఎవరో తెలియాలంటే, నేను తప్ప మరొక దేవుడు లేడు అని చెప్పిన ఆ దేవుడు ఎవరు? నీ మరణమును కూడా తప్పించగలిగినది ఎవరో? నీ ఆత్మన పరలోకమునకు చేర్చుకోగలిగిన శక్తి ఉన్న మహిమ ఉన్నది ఎవరో? నీకు నిజమైన మారు మనసును దయచేయగలిగిన కెపాసిటీ ఉన్నది ఎవరికో, మహిమ ఉన్నది ఎవరికో, ఆ మహిమ ఉన్న దేవుడు ఎవరో నీకు తెలియాలంటే బైబిల్ని మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు 66 పుస్తకాలున్న పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మీరు క్షుణ్ణంగా చదవాలి, పరిశీలనగా చదవాలి, నెమ్మదిగా నిదానముగా చదవాలి. అర్థం కాని ప్రతి ఒక్కటి కూడా నీకు అర్థమైన తర్వాతనే నెక్స్ట్ పారాగ్రాఫ్కి నెక్స్ట్ లైన్కి మీరు వెళ్ళాలి. లేదంటే అక్కడే ఆగిపోయి మీరు తెలుసుకున్న తర్వాతనే బైబిల్ చదివితే అసలు దేవుడు ఎవరో అర్థమవుతుంది నీకు. ఈ సృష్టి ఎలా చేయబడిందో అర్థమవుతుంది. ఈ రోజున ప్రపంచ దేశాలను శాసిస్తున్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీకి ఆధారము, ఫౌండేషన్ ఏంటి అంటే బైబిలే. ప్రపంచ దేశాలలో ఉన్న న్యాయస్థానంలో ఉన్నటువంటి వీళ్ళు రాసుకున్నటువంటివన్నీ కూడా ఇది న్యాయమైనది విధి అని, ఆ న్యాయ విధులన్నిటికీ ఫౌండేషన్ ఎక్కడ? బైబిలే. నరహత్య చేయకూడదు, ఇది పాపం అని చెప్పింది బైబిల్. పోలీసు వాళ్ళు దీన్ని ఘోరము అని చెప్తున్నారు, కోర్టు వాళ్ళు దీన్ని నేరము అని చెప్తున్నారు. సంఘటన ఒకటే, నరహత్య దేవుని దృష్టిలో పాపము, లోకము దృష్టిలో ఘోరము, పోలీసుల దృష్టిలో నేరము. వీటన్నిటిని బట్టి శిక్ష విధించే కోర్టు ముందుకు వస్తుంది. స్పెండ్ టైమ్ ఫర్ గాడ్ అండ్ సెండ్ యువర్ టైమ్ టు గాడ్. ప్లీజ్ గివ్ గాడ్ ఎ క్వాలిటీ టైమ్. మీ ఇన్స్టాగ్రామ్ టైం అంతా దేవునికి ఇవ్వండి. కనీసం 50% ఆఫ్ యువర్ ఇన్స్టాగ్రామ్ దేవునికి ఇచ్చేయండి. 50% ఆఫ్ యువర్ సోషల్ మీడియా టైం దేవునికి ఇచ్చేయండి. సమయం ఇవ్వండి దేవునికి. చాలామందికి బైబిల్ గురించి తెలుసు, బైబిల్ దేవుడి గురించి తెలియదు. వాక్యం గురించి తెలుసు, కానీ ఈ వాక్యానికి ఆధారభూతుడైన దేవుడు నిజంగా ఎలా ఉంటాడో, ఆయన గుణగణాలు ఎలా ఉంటాయో క్రొత్త నిబంధనలో సువార్తలు చదివితే తప్ప మనకు అర్థం కావు, ఊహించుకోవడమే. అందుకనే పౌలు గారు ధైర్యం చేసి ఒక మాట అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న విధంగా మీరు నన్ను పోలి నడుచుకోండి అని అన్నాడు. రీడ్ ద బైబిల్, ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్, బీ బాప్టైజ్డ్, గ్రో in the name of the word of God and be blessed. చిన్న ప్రార్థన కొరకే తలలో ఉంచుదాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. పరమనందున్నటువంటి నీవు పరిశుద్ధుడవై ఉన్నావు, భూమి మీద ఉన్నటువంటి మేము అపరిశుద్ధులమై ఉన్నాం ప్రభువా. ఈ అపరిశుద్ధతలో నుండి పరిశుద్ధతలోనికి మేము ప్రవేశించే విషయమై, ప్రయాణం చేసే విషయమై మారు మనసు ద్వారా, బాప్తిస్మము ద్వారా నీవు మాకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసి ఉన్నావు ప్రభువా. ఈ నీ రాజ్య సువార్తను సంఘములలో, సభలలో ప్రకటించాలని ఆశపడుతున్నాం ప్రభువా. నీ అనుమతితో జరిగింపబడుతున్నటువంటి మా ఈ చిన్నపాటి డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ను మీరు దీవించండి. మా పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. వీలైనంత మందికి నీ సత్యవాక్యాన్ని చేరవేయాలని, ఎవరు కూడా క్రీస్తు చేతుల నుండి జారిపోకూడదని, సాతాను చేతిలో పడి ఇరుక్కుపోకూడదనే విషయమై మేము వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా మా ప్రయత్నం అంతట్లో మీరు తోడుగా ఉండండి. ప్రపంచ దేశాలలో నీ కొరకు పనిచేస్తున్న ప్రతి ఒక్క విశ్వాసాన్ని మీరు దీవించండి. ప్రతి ఒక్క దైవ జనుని మీరు జ్ఞాపకం చేసుకుని వారికి మెండుగా మీ ఆశీర్వాద ఫలములను ఇవ్వండి ప్రభువా. సమస్త ఘనత, మహిమ, ప్రభావం నీకే చెందునుగాక దేవా. ప్రతి విషయంలో మా అందరికీ మీరే తోడుగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.